ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ జాతకుడు ధనాన్ని సేవ్ చేయడము, అంటే ఇన్కమ్ని సేవింగ్స్ని పెంచుకుంటూ ఉండడము, లేదా చేతిలోని డబ్బంతా ఖర్చు అయిపోతూ ఉండడము, ఇటువంటి పరిస్థితుల్ని సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి గ్రహాల యొక్క మహాదశల్లో సేవింగ్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి. అంటే ఆ గ్రహం యొక్క దశ అనుకూలంగా ఉన్నప్పుడు సేవింగ్స్ పెరగడము, ఇన్కమ్ పెరగడము, తద్వారా అసెట్స్ని మెయింటైన్ చేయగలగడము, అలాగే దశ బాగాలేనప్పుడు ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము, సేవింగ్ చేసుకున్నటువంటి మనీ కూడా ఖర్చు అయిపోతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఎటువంటి కాంబినేషన్స్ ద్వారా ఏ ప్లానెట్స్ అందిస్తాయి అనేది డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఒక జాతకంలో ధనానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని పరిశీలన చేసేటప్పుడు 2nd హౌస్, 9th హౌస్, 11th హౌస్, అలాగే 5th హౌస్ కొంతవరకు వీటిని మనం పరిశీలించాల్సి ఉంటుంది. అయితే 2nd హౌస్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని చూసినట్టయితే 2nd హౌస్ అనేది సేవింగ్స్ని సూచించేటువంటి హౌస్. 11th హౌస్ ఎలా అయితే ఇన్కమ్ని సూచిస్తుందో, లాభాన్ని సూచిస్తుందో, 2nd హౌస్ అనేది సేవింగ్స్ని సూచిస్తుంది. 2nd హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, 2nd లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, అలాగే 2nd హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే, ఆ జాతకుడు ఆ ప్లానెట్స్ యొక్క మహాదశ రన్ అవుతూ ఉన్నప్పుడు సేవింగ్స్ని పెంచుకుంటూ ఉండడము, ఆదాయం పెరగడము, అలాగే వచ్చిన డబ్బు కూడా ఎక్కువగా సేవ్ చేయగలగడము అనేది జరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో చాలామంది ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం, చాలా విషయాల్లో చాలామంది యొక్క ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని చూసినట్టయితే, వాళ్ళకి ఎంత డబ్బు వస్తున్నా కానీ సేవ్ చేయలేకపోవడము, సేవింగ్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా లేకుండా ఉండడం, ఏదో ఒక రూపంలో ఒక ఖర్చు వచ్చి ధనం అంతా ఖర్చు అయిపోతూ ఉండడం, దాచుకున్నటువంటి సేవింగ్స్ కూడా ఏదో ఒక ఖర్చు కోసం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి మహాదశ, ఏ గ్రహం యొక్క మహాదశ ఇటువంటి పరిస్థితిని కలిగిస్తుంది అనేది ఒక అంచనా తెచ్చుకునడం అనేది జాతకుడికి చాలా మేలు చేసేటువంటి ఒక అంశము. ప్రధానంగా 2nd హౌస్, 11th హౌస్ వాటి లార్డ్స్, వీరు కనుక స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటే ఎప్పుడు కూడా ఇన్కమ్ పెరుగుతూ ఉండడమే కాకుండా సేవింగ్స్ కూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 2nd లార్డ్, 11th లార్డ్ కలిసి 2nd హౌస్లో ఉన్న, 11th హౌస్లో ఉన్న, లగ్నంలో ఉన్న, 5th హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న, అది ప్రబల ధనయోగాన్ని సూచిస్తుంది. అయితే అందులోనూ ముఖ్యంగా 2nd లార్డ్, 11th లార్డ్ కలిసి 2nd హౌస్లో, అలాగే 11th హౌస్లో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది. అటువంటి ధనయోగం యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుంది అంటే, వారు సంపాదన పెరగడమే కాకుండా ఆ సంపాదనని సేవ్ చేయగలిగేటువంటి పరిస్థితులు కూడా జాతకుడికి నెలకొంటూ ఉంటాయి. అంతేకాకుండా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఒక సోర్స్ నుంచి కాకుండా చాలా రకాలుగా అతనికి ఆదాయ వనరులు అనేవి ఉండడము, మల్టిపుల్ బిజినెస్ ద్వారా ధనాన్ని సంపాదించగలగడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి 11th లార్డ్ పార్టిసిపేషన్ 2nd హౌస్ లార్డ్తో ఉన్నట్టయితే. ఎందుకంటే ఎప్పుడైతే 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటాడో, ఎగ్జాల్ట్ అయి ఉంటాడో, ఫ్రెండ్లీ హౌస్లో ఉంటాడో, అలా ఉండి 2nd హౌస్తో జాయిన్ అయ్యి 2nd హౌస్తో మంచి రిలేషన్లో ఉంటాడు, అతను చాలా స్క్రాచ్ నుంచి లైఫ్ స్టార్ట్ చేసినా కానీ చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడము, చాలా సౌండ్ ఫినాన్షియల్ స్టేటస్ ఉండడము, అలాగే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండడము, ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు 11th లార్డ్. అయితే ఈ సందర్భంలో ఇలా ఇచ్చినటువంటి ఒక ధనం కావచ్చు, ఏదైనా సరే ఒక యోగం నుంచి ధనాన్ని కనుక సంపాదించగలిగినప్పుడు ఆ ధనం ఎంతవరకు నిలబడుతుంది అనేది, లేదా వచ్చిన ధనాన్ని అంతా అలాగే సేవ్ చేసి ఇంకా మల్టిప్లై చేయగలుగుతాడా, లేకపోతే దాన్ని మళ్ళీ ఖర్చు చేసేసి ఇన్కమ్ ఎప్పుడు కూడా, సేవింగ్స్ ఎప్పుడు కూడా తగ్గుతూ ఉంటాయి అని చూడడానికి 2nd హౌస్ యొక్క స్థితిని మనం గమనించాల్సి ఉంటుంది. 2nd హౌస్ ఎప్పుడు కూడా సేవింగ్స్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు 2nd లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, 2nd హౌస్ లార్డ్, 2nd లార్డ్ ఫ్రెండ్లీ హౌస్లో ఉండడము, మంచి యోగంలో ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక 2nd లార్డ్ ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు ఆ జాతకుడు సేవింగ్స్ అనేది చాలా బాగా చేయగలుగుతాడు. అలా కాకుండా 2nd లార్డ్ డెబిలిటేట్ అయి ఉన్నా, అంటే నీచలో ఉండడము, రెట్రోగ్రేడ్ అయి ఉండడము, రవికి దగ్గరగా ఉండి అస్తంగతం చెంది ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక 2nd లార్డ్ ఉన్నట్టయితే
వారు ఎంత సేవ్ చేసినప్పుడు ఎంత సంపాదించినప్పటికీ కూడా సేవింగ్స్ అనేవి పెద్దగా మెయింటైన్ చేయలేకపోతారు. అంటే ఎంత ఇన్కమ్ వస్తూ ఉంటుందో దానికి మంచి ఖర్చు వస్తూ ఉండడము, లేదా దానికి సమానంగా లేదా కొద్దిగా తక్కువైనా సరే ఖర్చు వస్తూ ఉండడం వల్ల సేవింగ్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా లేకపోవడము, ఇటువంటి పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే గురువు యొక్క స్థితిని కూడా మనం గమనించాల్సి ఉంటుంది సేవింగ్స్ విషయంలో. సెకండ్ లార్డ్ ఎప్పుడైతే గురువుతో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉండి స్ట్రాంగ్గా ఉంటాడో ఆ జాతకుడు ఇన్కమ్ని పెంచుకోవడమే కాకుండా సేవింగ్స్ని కూడా పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు సహజంగానే నైసర్గికంగా ధనకారకుడు. ఇటువంటి గురువు కూడా సెకండ్ లార్డ్తో మంచి రిలేషన్లో ఉండి స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నట్టయితే ఏ అఫ్లిక్షన్స్ లేకుండా, అంటే గురువు రెట్రోగ్రేడ్ అవ్వడము లేదా నీచలో ఉండడము లేదా అస్తంగతం చదవడం ఇలా లేకుండా గురువు కూడా సెకండ్ లార్డ్తో ఉండి కోఆపరేట్ చేసి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే తప్పకుండా ఆ మహాదశలో ఆ జాతకుడు చక్కటి సేవింగ్స్ని చేయగలుగుతాడు. అయితే ఉదాహరణకి సెకండ్ లార్డు గురువు ఇద్దరూ కలిసి కేంద్రంలో ఉన్నారు లేదా కోణంలో ఉన్నారు. అలా ఉన్నప్పటికీ కూడా 6th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్ వారితో కలిసి ఉన్న వారిని చూస్తున్నా కానీ ఆ సేవింగ్స్ అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని కనుక 6th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్ అయ్యి సెకండ్ లార్డ్ని చూస్తున్నట్టయితే లేదా సెకండ్ లార్డ్తో కనుక ఉన్నట్టయితే వారికి ఎంత ఇన్కమ్ పెరుగుతున్నా కానీ సేవింగ్స్ అనేది మెయింటైన్ చేయలేకపోతారు అటువంటి ఒక ఆస్పెక్ట్ లేదా కంజంక్షన్ వల్ల. కాబట్టి శని ఇక్కడ చాలా చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి ఒక ప్లానెట్, చాలా ముఖ్యమైనటువంటి ప్లానెట్. ఇక్కడ శని ఎప్పుడైతే ఈ సెకండ్ హౌస్ మీద సెకండ్ లార్డ్ మీద దృష్టి కలిగి ఉంటాడో ఆ పాపకారకత్వాలు తీసుకుని, అంటే 6th లార్డ్షిప్ 8th లార్డ్షిప్ 12th లార్డ్షిప్ తీసుకుని అలాగే రెట్రోగ్రేడ్ అయ్యి ఇటువంటి స్థితిలో సెకండ్ లార్డ్తో సంబంధం కలిగి ఉంటాడు. అప్పుడు కూడా సేవింగ్ పొటెన్షియల్ అనేది బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా శని ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటాడో, అలాగే రవికి దగ్గరగా ఉండి అస్తంగతం చెంది ఉండడము, ఇటువంటి స్థితి కనుక ఉన్నట్టయితే శని యొక్క స్థితి వల్ల ఆ జాతకుడు ఎంత సంపాదించినప్పటికీ కూడా అది ఖర్చు అయిపోతూ ఉండడము, సేవింగ్ పొటెన్షియల్ అనేది లేకపోవడం అనేది అతనికి ఎప్పుడూ కూడా బాధించేటువంటి ఒక అంశంగా ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ విషయాల్లో అనాలిసిస్ చేసేటప్పుడు తప్పకుండా సెకండ్ లార్డ్ హెల్దీగా ఉండడము, సెకండ్ హౌస్ చాలా హెల్దీగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. సెకండ్ హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయినటువంటి శని, రాహు, కేతువు, అలాగే 6th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్ ఎప్పుడైతే ఉంటారో సేవింగ్ పొటెన్షియల్ బాగా దెబ్బతింటుంది. అదేవిధంగా సెకండ్ లార్డ్ ఎప్పుడైతే 12th హౌస్తో సంబంధం కలిగి ఉంటాడో, 12th హౌస్తో 12th లార్డ్తో సంబంధం కలిగి ఉంటాడో తప్పకుండా అతనికి ఖర్చులు ఎక్కువయ్యి ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతూ ఉండడము, ఆ విధంగా సేవింగ్ అనేది ఎప్పుడు కూడా చాలా తక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. ఉదాహరణకి సెకండ్ లార్డ్ 12th హౌస్లో ఉన్న, 12th లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్న, సెకండ్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ ఇద్దరూ కలిసి లగ్నంలో లేదా కేంద్ర కోణాల్లో ఉన్నా కానీ ఆ సెకండ్ లార్డ్ యొక్క దశ నడుస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము, అలాగే 12th లార్డ్ దశ నడుస్తున్నా సరే ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము, సేవింగ్స్ చేయలేకపోవడము, ఏదో ఒక మంచి కారణం చేత కావచ్చు లేదా అనుకోని ఒక ఖర్చు రావడం కావచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఏదో ఒక రకంగా డబ్బు అనేది డ్రైన్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండడము, తద్వారా ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఎంతైతే మెయింటైన్ చేస్తారో అందులో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, ఇటువంటి సమస్య వాళ్ళని ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అలాగే 11th హౌస్ లార్డ్ కూడా 12th లార్డ్తో సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా సేవింగ్ పొటెన్షియల్ అనేది బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 12th లార్డ్ అంటేనే ఎక్స్పెన్స్కి సంబంధించినటువంటి ప్లానెట్. 12th హౌస్ అనేది హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, అంటే ఖర్చులకు సంబంధించినటువంటి హౌస్. అయితే ఇక్కడ ధనం ఖర్చు చేయడమే కాదు, 12th హౌస్ యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే ఏదైనా సరే కష్టించి పని చేయడము, ఎక్కువ సేపు పని చేయడము, ఇవన్నీ కూడా వ్యయం యొక్క లక్షణాలు. అయితే వాటిల్లో ఒక లక్షణము, ఒక ప్రాపర్టీ ఏంటి అంటే ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం కూడా 12th హౌస్ లార్డ్ ఇచ్చేటువంటి ఒక ప్రాపర్టీ. కాబట్టి ఎప్పుడైతే సెకండ్ లార్డ్ 12th హౌస్లో ఉండడము, 12th లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడము, ఇద్దరు కలిసి లగ్నంలో ఉండడము, ఇటువంటి పరిస్థితి ఎప్పుడైతే కలుగుతుందో, ఆ కంజంక్షన్ ఏర్పడుతుందో, సెకండ్ లార్డ్ దశ కావచ్చు 12th లార్డ్ దశ కావచ్చు స్టార్ట్ అయినప్పుడు జాతకుడు చాలా చాలా ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నెలకొంటాడు. అనుకోని హాస్పిటల్ ఖర్చులు, ఎందుకంటే 12th హౌస్ అంటేనే హాస్పిటలైజేషన్ ఖర్చులు లేదా కోర్టు కేసులు, లాయర్ ఫీజు ఖర్చు చేయడము, ఆస్తి అంతా కూడా ఆ విధంగా ఖర్చు అయిపోతూ ఉండడము, ఇటువంటి చాలా తీవ్రమైన సమస్యలతో ఆ జాతకుడు సతమతం అవుతూ ఉంటాడు 12th హౌస్ యొక్క స్ట్రాంగ్ ఇంపాక్ట్ వలన. కాబట్టి ఎప్పుడు కూడా 12th లార్డ్ సెకండ్ లార్డ్తో సంబంధం లేకుండా ఉండడం అనేది చాలా చాలా మంచి శుభసూచకమైనటువంటి ఒక అంశము. అలా లేని ఆ సందర్భంలో సెకండ్ లార్డ్ ఎప్పుడైతే ఫ్రీగా ఉండి స్ట్రాంగ్గా ఉంటాడో, ఆ సెకండ్ లార్డ్ యొక్క దశ నడుస్తున్నప్పుడు జాతకుడు
సంపదని చాలా ఎక్కువగా సేవ్ చేయగలుగుతాడు. దాని ద్వారా ప్రాపర్టీస్ని కొనడం కావచ్చు, ఇంకా ఇంప్రూవ్ చేయడం, వీటన్నిటికీ సహాయపడతాడు సెకండ్ లార్డ్. కాబట్టి సెకండ్ లార్డ్ 11th లార్డ్ ఎప్పుడు కూడా 12th హౌస్తో సంబంధం లేకుండా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. అలా కనుక ఉన్నట్టయితే ఏదో ఒక కారణం చేత వారికి ఖర్చు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సెకండ్ హౌస్లో రాహు ఉన్న, సెకండ్ హౌస్లో కేతు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హౌస్లో రాహు ఉండి సెకండ్ లార్డ్ కనుక వీక్గా ఉన్నట్టయితే ఏదో ఒక అనుకోని ఖర్చు, ఒక సమస్య వచ్చి దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావడము, తద్వారా మళ్ళీ బ్యాలెన్స్ అనేది సేమ్ ఇంతకుముందు ఎంత ఉందో అక్కడికి వచ్చేయడము. ఈ విధంగా చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది రాహు యొక్క ప్లేస్మెంట్ వల్ల. అలాగే కేతు ప్లేస్మెంట్ ఉన్నా కానీ సడన్ ఈవెంట్స్ జరిగి అనుకోని ఖర్చులు వచ్చి, అది హాస్పిటల్ ఖర్చు కావచ్చు, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి దానికి ఖర్చు పెట్టడం కావచ్చు, ఇలా అనుకోని దుర్ఘటనలు జరిగి కూడా ధనాన్ని ఖర్చు చేయాల్సి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్లానెట్స్ ఎప్పుడైతే సెకండ్ హౌస్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయో, సెకండ్ లార్డ్ అటువంటి సందర్భంలో వీక్గా ఉంటాడో, బలహీనంగా ఉంటాడో, అంటే సెకండ్ లార్డ్ డెబిలిటేట్ అవ్వడము, అంటే నీచలో ఉండడం కావచ్చు, అస్తంగత్వం చెందడం కావచ్చు, ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు చాలా చాలా నిరాశను కలిగించేటువంటి ఫలితాలని ఇస్తాడు. అలా కాకుండా ఇదే రాహువు కేతువు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు సెకండ్ లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ఎగ్జాల్ట్ అయి ఉండడము, కేంద్రాల్లో ఉండడము, తర్వాత కోణాల్లో ఉండడం, ఎందుకంటే కేంద్రాలు చాలా బాగా సహాయం చేస్తాయి సేవింగ్ పర్స్పెక్టివ్లో కోణాలు కేంద్రాల కంటే. కాబట్టి ఇటువంటి కోణాల్లో కనుక ఆ సెకండ్ లార్డ్ ఉండి స్ట్రాంగ్గా ఉండడము, లేదా సెకండ్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే రాహువు సెకండ్ హౌస్లో ఉండి చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తారు జాతకుడికి. ధనాన్ని సేవ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా కలిగిస్తాడు. కాబట్టి పాపగ్రహాలు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు సేవింగ్ అనేది కొంతవరకు మనం కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంటుంది. అలాగే శుభగ్రహాలు సెకండ్ హౌస్లో ఉన్నా కానీ స్ట్రాంగ్గా ఉండడము అనేది, శుభగ్రహాలు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు పాపగ్రహాలతో యుతి చెందకుండా ఉండడము, పాపగ్రహాల వీక్షణ లేకుండా ఉండడము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ సెకండ్ హౌస్లో ఒక ప్లానెట్ ఉన్నా అది నీచపట్టకుండా ఉండడము, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. సెకండ్ హౌస్లో ప్లానెట్ ఉండి ఎగ్జాల్ట్ అయి ఉండి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అనుకుంటాడు. అలా కాని పక్షంలో ఏదో ఒక రూపంలో ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది, చేతిలో డబ్బులు నిలవకపోవడము అనేది అతనికి తీవ్రంగా బాధించేటువంటి అంశంగా ఉంటుంది. ఇప్పుడు కూడా సెకండ్ హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా, ఉదాహరణకి సింహలగ్నానికి 2వ బుధుడు ఉంటాడు, అంటే అది స్వక్షేత్రము, ఎగ్జాల్ట్ అయి ఉంటాడు బుధుడు. అటువంటి స్థితిలో వారికి ఎప్పుడూ కూడా సేవింగ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క సందర్భంలో సెకండ్ లార్డ్ 12th లార్డ్ కలిసి ఒక హౌస్లో ఉంటే అతను ఎంత సంపాదించినా కానీ ఖర్చు అనేది చేయడం అనేది వెనకాడుతూ ఉంటాడు. ఇక్కడ సెకండ్ లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే 12th లార్డ్ కొంత వీక్గా ఉంటే వారికి ఆదాయం వస్తూ ఉంటుంది, కానీ ఎక్కువగా పిసినారిగా ఉండడము, డబ్బులు ఖర్చు చేయకుండా ఉండడము, తనకి కావాల్సినటువంటి వస్తువులు కూడా ఎక్కువగా ధనం ఖర్చు చేయకుండా చాలా చాలా మైజర్గా, అంటే ఒక పిసినారుగా ఉండడం, ఇటువంటి పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. కాబట్టి సెకండ్ లార్డ్ ఎప్పుడు హెల్దీగా ఉండి, బెనిఫిట్ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి, అంటే శుభగ్రహాల యొక్క ప్రభావం ఉండి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇన్కము ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చిన ధనాన్ని సేవ్ చేసుకుని దాని ద్వారా అతను ఇంకా కూడా ప్రాపర్టీస్ని కొనడం కావచ్చు, ఇటువంటి వాటిలో ఖర్చు చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సెకండ్ లార్డ్ దశ నడుస్తున్నా, 11th లార్డ్ దశ నడుస్తున్నా, ఆ సెకండ్ లార్డ్ లేదా 11th లార్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత పాజిటివ్గా ఉన్నారు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, ఏ గ్రహాలతో చూడబడుతున్నారు, నీచలో ఉన్నారా, ఉచ్చలో ఉన్నారా, ఇటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఖర్చు కనుక అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నట్టయితే స్వీయ నియంత్రణ పాటించడము, ఫినాన్షియల్ డిసిప్లిన్, అంటే ఆర్థిక పరంగా కొంత డిసిప్లిన్ని, క్రమశిక్షణని అలవాటు చేసుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా వీలైనంత వరకు అది నష్ట నివారణ చర్యగా ఉపయోగపడుతుంది జాతకుడికి. ఎందుకంటే ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితుల్లో గ్రహాలు ఉంటాయో తప్పకుండా అతను కొంత ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది పాటించాల్సి ఉంటుంది. ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికైనా డబ్బులు అప్పులు ఇవ్వాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచించి అప్పు ఇవ్వడం అనేది మంచిది. లేకపోతే అటువంటి డబ్బు మళ్ళీ వెనక్కి తిరిగి రావడం కూడా కష్టం అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి సెకండ్ లార్డ్ 11th లార్డ్ వీళ్ళ స్ట్రెంత్ బాగుంటే మాత్రం అద్భుతమైనటువంటి రాజయోగాలను ఇస్తారు. అలా కాకుండా వీళ్ళు వీక్గా ఉంటే మాత్రం సేవింగ్ పొటెన్షియల్ బాగా తగ్గిపోయి ఆ మహాదశ అంతా నడిచినంత కాలం కూడా ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ దశ అయిపోయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి ఎటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మళ్ళీ తర్వాత కూడా
అదే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వీలైనంత వరకు ఆ ప్లానెట్కి యొక్క రెమిడియల్ రెమెడీస్ కనుక పాటిస్తున్నట్టయితే వీలైనంత వరకు నెగిటివిటీ తగ్గి సరైన ఆలోచనలు వచ్చి అతను తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా స్టేబుల్గా ఉండడానికి ఈ రెమెడీస్ అనేవి పనిచేస్తాయి. ఎప్పుడైతే నిర్ణయాత్మక శక్తి మన కంట్రోల్లో ఉంటుందో, మిస్టేక్స్ చేయకుండా, అంటే నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు చేయకుండా వీలైనంత వరకు సేవింగ్స్ని పెంచుకోవడానికి లేదా కాపాడుకోవడానికి ఇటువంటి రెమెడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.